తుని తొండంగి మండలం పైడికొండ గ్రామం వద్ద ఆటో బోల్తా పడింది. సుమారు 20 మంది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పైడికొండ గ్రామం వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయాలయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెదరామభద్రాపురం గ్రామానికి చెందిన వీరు అవంతి రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు వివరించారు. తీవ్ర గాయాల పాలైన వీరిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు వీరికి చికిత్సలు అందజేస్తున్నారు. ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను తీసుకెళ్ళని అన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? శ్రీరాంపురం నుంచి. వీళ్ళు రామభద్రపురం నుంచి శ్రీరాంపురం తీసుకొచ్చాడు. శ్రీరాంపురం నుంచి నేను వీళ్ళని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. ఎక్కడ తీసుకెళ్తున్నావు? కంపెనీకి. ఏ కంపెనీ? అవంతి కంపెనీకి. ఎక్కడది? జిల్లుడిపూడి అండి. ఏం జరిగింది మరి? ఆటో దాటిన తర్వాత సడన్గా బోర్ పడేది. దానికి టర్నింగ్ తిప్పే లోపల సడన్ బ్రేక్ పట్టడంలో బండి పడిపోయింది.